నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టీడీపీకి మరోసారి బీజేపీ హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటు కేంద్రంలోని కీలక నియామకాలలో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో చంద్రబాబు ఈ పదవికి ఎవరిని ఖరారు చేస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడంలో టీడీపీ పాత్ర ప్రత్యేకమైన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి టీడీపీ నేతృత్వంలోని కూటమి 21 మంది ఎంపీలను అందించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది బీజేపీ. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో 2 మంత్రి పదవులతో పాటు ఒక గవర్నర్ పోస్టు ఇచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా మరో గవర్నర్ పోస్టుతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే జాతీయ స్థాయిలో టీడీపీ పేరు మారుమోగడం ఖాయం. ఇకపోతే సెంట్రల్ క్యాబినెట్లో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఆ ఒక్క పార్టీ నుంచి 16 మంది ఎంపీలు విజయం సాధించారు. అందులో శ్రీకాకుళం నుంచి గెలుపొందిన కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్రం మంత్రి పదవులు కట్టబెట్టింది. అలాగే బీజేపీకి చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన నరసాపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిని ఇస్తే అది టీడీపీ నేతలకే అన్న మాట వినిపిస్తోంది. అది కూడా రాయలసీమకు చెందిన నేతకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు టీడీపీకి కేంద్రం ఒక గవర్నర్ పోస్టు కూడా ఆఫర్ చేసిందని తెలుస్తోంది. 2014-2018 మధ్యకాలంలో కూడా ఇలాంటి ఆఫర్ టీడీపీకి వచ్చింది. కానీ అది అమలు కాలేదు. అయితే ఈసారి మాత్రం కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ కీలక పాత్ర పోషించింది. అందుకే అధికారంలోకి వచ్చిన ఏడాది కాలానికే ఒక గవర్నర్ పోస్టు ఇచ్చిన కేంద్రం తాజాగా మరో పోస్టు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ పదవి ఎవరిని వరిస్తుంది అన్న చర్చ జోరందుకుంది. కాగా గవర్నర్ పదవికి యనమల రామకృష్ణుడు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అలాగే రాయలసీమకు చెందిన బీసీ నేత కేఈ కృష్ణమూర్తి కూడా అవకాశం ఇస్తారన్న టాక్ నడుస్తోంది. అయితే కృష్ణమూర్తి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అలా కాకుండా ఎస్సీలకు ఈ పదవిని కేటాయించాలనుకుంటే మాజీ మంత్రి ప్రతిభా భారతికి అవకాశం ఇస్తారని సమాచారం. ఆమె గతంలో స్పీకర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య కుమార్తెగా ఆమె అందరికీ సుపరిచితురాలే. ఆమెను గవర్నర్ పోస్టులో నియమించడం వలన సామాజిక సమీకరణకు పెద్దపీట వేయొచ్చని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. మరి గవర్నర్ పదవిని చంద్రబాబు ఎవరికి కట్టబెడతారు, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది తెలియాల్సి ఉండగా మొత్తంగా ప్రస్తుత పరిణామాలన్నీ టీడీపీకి ఎన్డీఏలో ఉన్న ప్రాధాన్యతను చాటి చెబుతున్నాయి.